హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చి కరపెండ్లంతోటి 2 రకాల రెసిపీస్ చూద్దామా? కరపెండ్లంతోటి వడియాలు, కరపెండ్లంతోటి స్వీటు హాటు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను మీకు చూపెట్టబోయే రెసిపీ చాలా టేస్టీగా ఉండే కరపెండ్లం దుంపతో వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కరపెండ్లం దుంపతో వడియాలు ఏంటా అనుకుంటున్నారా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కనుక మీరు వేయించి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. బయట మనం కొనే లేస్ కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదండి, మనం ఒక పెద్ద సైజు కరపెండ్లం దుంప తీసుకుంటే సుమారుగా చిన్న సైజు వడియాలు ఒక 100 వడియాల పైనే వస్తాయండి చిన్న సైజు పెట్టుకుంటే. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూపెట్టే ముందుగా మన ఛానల్లో పుల్లపుల్లగా కారం కారంగా ఉండే టమాటో వడియాలు ఉన్నాయి. అలానే సగ్గుబియ్యం చక్కగా పౌడర్ చేసుకుని పర్ఫెక్ట్గా వడియాలు ఏ విధంగా చేసుకోవాలి వీడియో కూడా చేశాను. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే పువ్వు వడియాలు కూడా ఉన్నాయి. అలానే సగ్గుబియ్యం ఉడికించే పని లేకుండా కలర్ఫుల్ పాపడాస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కరపెండ్లం దుంపని తీసుకొని ఈ విధంగా మనం పీలర్ తోటి దీనిపైన స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కరపెండ్లం పైన స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకొని ఒక గుడ్డతో తుడిచేసుకోండి. అలా తుడుచుకున్న తర్వాత ఇలా గ్రేటర్తో మీరు కావాలి అనుకుంటే కరపెండ్లను తురుముకోవచ్చు. లేదు అనుకుంటే నేను వీడియో క్లిప్లో చూపెట్టిన విధంగా ఇలా 3 పీసెస్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కరపెండ్లం దుంపని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకున్నా కూడా మనకు తురుములాగే రెడీ అవుతుందండి. మీరు గ్రేటర్తో కావాలనుకుంటే గ్రేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకున్నా మీరు తురుములా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తురుమని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకోండి. ఈ చిన్న కప్పు తీసుకున్నాను నేను. దీన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి సన్నటి బియ్యపు రవ్వలా వస్తుంది. ఇలా ఉంటేనే వడియాలు బాగుంటాయండి. దీంట్లోకి అదే కప్పుతోటి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరపెండ్లం తురుమును కూడా మెజర్ చేసుకోవాలి. 2 కూడా ఈక్వల్గా ఉంటేనే వడియాలు అనేవి టేస్టీగా ఉంటాయి. నేను 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకున్నాను. చూసారు, ఇలా పౌడర్లా రెడీ అయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల వేడినీటిలో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. సగ్గుబియ్యాన్ని బట్టి అవసరం అనుకుంటే ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం థిక్నెస్ని బట్టి. మిక్సీ జార్లో మనం ఎండుమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక థిక్ కడాయి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 9 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతాయి. ఇందాక 2 కప్పులు మనం కలిపేటప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 9 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకోవాలండి. వడియాలు ఎండాక మనకు ఉప్పు తేలుతాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా వేడి నీటిలో వేసుకుని ఉండలు లేకుండా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే కంటిన్యూషన్గా కలపండి. ఆల్రెడీ మనం సగ్గుబియ్యం పౌడర్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. చూసారా, మనకి 2-3 మినిట్స్కే కాస్త చిక్కబడ్డం మొదలెట్టింది కదా. ఇలా మనకి కాస్త చిక్కబడిన తర్వాత మినిమం 10 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి వడియాలు ఆరిన తర్వాత బ్రేక్స్ రాకుండా వస్తాయి. కొద్దిగా జీలకర్ర, అలానే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలానే ఒక 2-3 చెంచాల నువ్వులను కూడా వేసుకోవడం వల్ల వడియాలు బాగా రుచిగా ఉంటాయి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూషన్గా కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకోండి. చూసారా, మనకి 10 నిమిషాలు బాగా చిక్కబడిపోయింది కదా. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బేషన్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద మీకు నచ్చిన షేప్లో వడియాలను అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ప్లాస్టిక్ కవర్ వద్దు అనుకుంటే కనుక ఏదైనా ఒక క్లాత్ మీద పెట్టుకునేలాగా అయితే కనుక కాస్త థిక్గా పెట్టుకోండి. కవర్ మీద అయితే మీరు కాస్త పలుచగా పెట్టుకున్నా కూడా మనకి వడియాలు అనేవి మనకి ఆరిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. ప్లాస్టిక్ కవర్ అయితే ఇలా ఒక 2 రోజుల పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత దానికి అదే ఈజీగా వచ్చేస్తాయండి. మనం ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు. ప్లాస్టిక్ కవర్ అయితే కనుక ఒకవేళ క్లాత్ మీద వేసుకునేలాగైతే తడిపి తీసుకోవాలి. చూసారా, చాలా
చాలా చాలా ఈజీగా ఉండే టేస్టీగా ఉండే కరపెండలం వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నాయి చూసారా. సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా చాలా బాగున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మనం ఎండబెట్టుకున్న తర్వాత ఏదైనా ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకొని 1 ఇయర్ పాటు స్టోరేజ్ అయితే ఉంచుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మనం ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఈ వడియాలను అయితే వేయించేసుకోవడం. చాలా 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 టేస్టీగా ఉండే కరపెండలం వడియాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా. చాలా టేస్టీగా ఉండే కరపెండలం వడియాలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతల బామ్మల రెసిపీ అయిన కరపెండలం దుంపతోటి స్వీట్ అలానే హాట్ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కరపెండలం దుంపని పచ్చిగా మనం పైన స్కిన్ తీయాలంటే కష్టంగా ఉంటుంది. దానికోసం అని చెప్పి బాగా పెద్ద సైజు కరపెండలం దుంప అయితే కనుక ఇలా 3 పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఈ దుంపలన్నీ కూడా పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇలా చేయడం వల్ల దీనిపైన ఉన్న స్కిన్ అనేది చాలా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది. స్ట్రెయిన్ అవ్వకుండా చాలా ఈజీగా దానిపైన స్కిన్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా 2 విజిల్స్ పోయిన తర్వాత, ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూసారా, మనకి ప్రెషర్ కూడా పోయింది కదా. దుంప అనేది హాఫ్ బాయిల్ అయింది. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దానిపైన స్కిన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా లోపల వైట్ స్కిన్తో సహితంగా మనకి దుంప హాఫ్ బాయిల్ అయింది కాబట్టి ఈజీగా స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం దుంపలన్నీ కూడా దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత దుంపలు మనకి ఇలా స్కిన్ లేకుండా రెడీ అయిన తర్వాత దీన్ని బాగా థిన్ స్లైజెస్గా కాకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా కొద్దిగా అంగుళం సైజు ముక్కలను అయితే కట్ చేసుకోండి. అయితే మన ఇంట్లో కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది హాట్ తింటారు కాబట్టి ఇలా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ అయితే కనుక మీరు 2 కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా దుంపలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ముందుగా స్వీట్ కరపెండలం దుంప ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అని చెప్పి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న దుంపలను అయితే హాఫ్ దుంపలు వేసుకుంటున్నాను. ఈ విధంగా కుక్కర్లో దుంపలు వేసుకున్న తర్వాత దీంట్లో మనం బెల్లం తురుము వేసుకోవచ్చు. లేదు అనుకుంటే జాగరీ పౌడర్ ఉన్న జాగరీ పౌడర్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా బాగా షేక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఆల్రెడీ బాయిల్డ్ మనకి దుంపే కాబట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత మనం ప్రెషర్ తీసి చూద్దాము. మనకి చక్కగా పాకం కూడా వచ్చేసింది కదా. ఇలా పాకం వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద మంటను సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోండి. ఇలా చక్కగా 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఇంకా పాకం దగ్గరగా అయ్యి దుంపకి పాకం అనేది బాగా పడుతుందండి. ఇది మనకి ఫ్రీజర్లో పెట్టుకుంటే స్టోరేజ్ కూడా ఉంటుంది. చూసారా, చాలా టేస్టీగా ఉండే కరపెండలం దుంపల స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హాట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో మిగిలిన దుంపలను కూడా వేసేసుకొని దీంట్లో దుంపలన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా కుకింగ్ ఆయిల్, కొంచెం అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా షేక్ చేసుకోండి. ఆల్రెడీ ఇది బాయిల్డ్ పొటాటోనే కాబట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూసారా, దుంప అయితే మనకి కుక్ అయిపోయింది కదా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కరపెండలం దుంపతోటి హాట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ని హాట్ను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.